ప్రస్తుతం ఇండస్ట్రీలో మెగా హీరో తనేడు అఖిల్ గురించి హాట్ టాక్స్ వినిపిస్తున్నాయి. ఎందుకంటే గతంలో అఖిల్ అక్కినేని ఇండస్ట్రీకి గ్రాండ్ ఓపెనింగ్ వచ్చి మళ్ళీ అదే విధంగా డిజాస్టర్ని అందుకున్నాడు. ఏ డెబ్యూ హీరోకి జరగని విధంగా అఖిల్ మూవీ ఇండస్ట్రీ వద్ద డిజాస్టర్ ఫలితాన్ని చూసింది. దీంతో అఖిల్ తన రెండో మూవీకి సంబంధించిన ఆలోచనలని పూర్తిగా విరమించుకున్నాడు. తన ఫిలిం కెరియర్ పై ఇప్పటి వరకు వ్యక్తిగత నిర్ణయాలను తీసుకున్న అఖిల్ తన మొదటి మూవీ డిజాస్టర్ తర్వాత ఆ బాధ్యతని తండ్రి నాగార్జున పైనే పెట్టాడు. దీంతో నాగార్జున రంగంలోకి దిగి ఖచ్చితంగా అఖిల్ కి రెండో మూవీ సక్సెస్ ని అందించాలని భావించాడు. అందులోని భాగంగానే నాగార్జున అఖిల్ కోసం పలు డైరెక్టర్స్ వద్ద నుండి చాలా కథలని విన్నాడు. ఫైనల్ గా విక్రమ్ కుమార్ డైరెక్టర్ ని అఖిల్ కోసం రెడీ చేశాడు. దీనికి సంబంధించిన విషయాన్ని నాగార్జున నిర్మలా కాన్వెంట్ ఆడియో ఫంక్షన్ లో క్లారిటీ ఇచ్చాడు. ఒక రకంగా చెప్పాలంటే ఈ మూవీ అఖిల్ కి రీలాంచ్ అంటూ చెప్పుకొచ్చాడు. రీలాంచ్ అనే పదాన్ని వాడడం అనేది అక్కడున్న ఇండస్ట్రీ పెద్దలకి కొంత ఘాటుగా వినిపించింది. అఖిల్ ని వినాయక్ లాంచ్ చేసిన విధానం సరిగా లేకపోవడంతో తిరిగి రీలాంచ్ చేస్తున్నాను అంటూ నాగార్జున గట్టిగా చెప్పుకొచ్చాడు. దీంతో వినాయక్ పనితీరు నాగార్జునకి అస్సలు నచ్చలేదనే విషయం ఇక్కడ స్పష్టంగా తెలుస్తుంది. నాగార్జున వాడిన ఈ రీలాంచ్ అనే పదం ఇప్పటి వరకు ఇండస్ట్రీలోని ఏ టాప్ హీరో కూడా వారి తనయుల విషయంలో వాడలేదు. దీంతో వినాయక్ పై నాగార్జున కౌంటర్ వేసినట్టే అని ఇండస్ట్రీ నుంచి వినిపిస్తున్న టాక్స్. ఎందుకు ఇదంతా చేస్తున్నావు? ఏంటి నీ ప్లాన్? ఆ ఇంటి గురించి ఏం తెలుసుకోకుండా వచ్చారా? రూబీ అని అమ్మాయి ఉండేది. హీరోయిన్ అవ్వాలని ముంబై వచ్చింది. చేతిలో బంగారం పెట్టుకుని పిచ్చోడ్లో మాట్లాడుతున్నాం. ఎవరు అసలు మేడం వీడు? నా మేనేజర్. మీ ఆవిడికి దెయ్యం పట్టిందా లేక మీ ఆవిడే దెయ్యమా?